హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ RC4. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో స్ట్రీమ్ సైఫర్ గురించి చూసాం. స్ట్రీమ్ సైఫర్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడబోయేది RC4 అల్గోరిథం. సో సేమ్ స్ట్రీమ్ సైఫర్లో ఏవైతే మనం టెక్నిక్స్ అనేవి చెప్పుకున్నామో అవే టెక్నిక్స్తో మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒక ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయడానికి ఒక ఫాలోయింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఒక అల్గోరిథం తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద best algorithm for the stream cipher is RC4 algorithm. Before going to the topic, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన ఛానల్ నుంచి ప్రతి నోటిఫికేషన్ మీరు గెట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు RC4 అల్గోరిథం అనే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. దట్ ఈస్ బ్లాక్ సైఫర్ అండ్ స్ట్రీమ్ సైఫర్. సో ఆబ్వియస్లీ RC4 is suitable for the stream cipher అల్గోరిథం. సో స్ట్రీమ్ సైఫర్ అల్గోరిథం అనే టైప్లో మెయిన్గా ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అనేది బిట్ టు బిట్ ఆర్ బైట్ టు బైట్ అనే కన్వర్జేషన్ అనేది మనం చూస్తాం. సో వాట్ ఈస్ బిట్ టు బిట్ ఆన్ బైట్ టు బైట్? సో బ్లాక్ సైఫర్కి వచ్చేసరికి మనకి బ్లాక్ ఆఫ్ డేటా అనేది ఎట్ ఏ టైం ఒక బ్లాక్తో మనం ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒక బ్లాక్ తో పెర్ఫామ్ చేస్తాం. సో కలెక్షన్ ఆఫ్ డేటాని ఒక సెట్ ఆఫ్ డేటాని బ్లాక్ కింద తీసుకుని ఆ బ్లాక్ తో డేటాతో మనం పెర్ఫామ్ చేస్తాం. బట్ స్ట్రీమ్ సైఫర్ కి వచ్చేసరికి దట్ ఈస్ బిట్ టు బిట్ మీన్స్ 1010 ఉందనుకోండి, 0101. సో దిస్ ఈస్ వన్ బిట్ మనకి ట్రాన్సాక్షన్ లో పెర్ఫామ్ అవుతూ ఉంటుంది. ఆర్ బైట్ టు బైట్ అంటే 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. సో ఒక కంప్లీట్ బైట్ ఆఫ్ డేటాని తీసుకుని ఆ బైట్ టు బైట్ మనం ట్రాన్సాక్షన్ చేస్తాం. బట్ బ్లాక్ సైఫర్కి వచ్చేసరికి ఒక కలెక్షన్ ఆఫ్ డేటా అనేది మనం ఒక బ్లాక్ కింద తీసుకుని చేస్తాం. సో దట్ ఈస్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం కంప్లీట్ చేసుకున్నాం. సో మెయిన్ గా స్ట్రీమ్ సైఫర్ లో ద ఫస్ట్ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ బిట్ టు బిట్ ఆర్ బైట్ టు బైట్ అనేది మనం ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ పెర్ఫామ్ చేస్తాం ఎట్ ఏ టైం. సో అలానే RC4 లో మనకి సూడో ర్యాండమ్ బిట్ స్ట్రీమ్ అనేది తీసుకున్నాం. సో ఆల్రెడీ స్ట్రీమ్ సైఫర్ లో కూడా మనం ఏం చెప్పుకున్నాం, సూడో ర్యాండమ్ బిట్ మీన్స్ మనం సీక్వెన్షియల్ గా సూడో వాల్యూస్ అనేవి పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. అలానే ఇక్కడ 8 బిట్ నెంబర్ అనేది అన్ప్రెడిక్టబుల్ గా మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. సో 8 బిట్ ఈస్ నథింగ్ బట్ 1 బైట్. ఇక్కడ జరిగే 3 స్టెప్స్ ఏంటంటే కీ షెడ్యూలింగ్, కీ స్ట్రీమ్ జనరేషన్ అండ్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో దట్ ఈస్ ఫస్ట్ వన్. మనం టోటల్ గా ఈ స్ట్రీమ్ సైఫర్ లో RC4 ద్వారా జరిగే కంప్లీట్ ప్రొసీజర్ ని ఒక చిన్న బ్లాక్ డయాగ్రామ్ ద్వారా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కూడా మనం ఎన్క్రిప్షన్ అనగానే ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్క్రిప్షన్. డిక్రిప్షన్ అనేసరికి సైఫర్ టెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిక్రిప్షన్. సో బ్లాక్ డయాగ్రామ్ లో మనం ఏం చెప్తున్నాం, ప్లెయిన్ టెక్స్ట్ అనేది విత్ RC4 కి సంబంధించిన ఒక సీక్రెట్ కీ బేస్ చేసుకుని ఒక కీ స్ట్రీమ్ జనరేషన్ ద్వారా ఎగ్జార్ ఆపరేషన్ ద్వారా ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ సైఫర్ టెక్స్ట్ లో అంటే ఆల్రెడీ తీసుకున్న టెక్స్ట్ ని మనం వన్స్ ఎన్క్రిప్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత వచ్చే టెక్స్ట్ దట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ సైఫర్ టెక్స్ట్. ఈ సైఫర్ టెక్స్ట్ లోకి మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఇదే ప్రొసీజర్ సైఫర్ టెక్స్ట్ ని అంటే ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ ని డిక్రిప్టెడ్ కాన్సెప్ట్ ద్వారా మనం డిక్రిప్టెడ్ టెక్స్ట్ లోకి చేంజ్ చేసుకుంటే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిక్రిప్షన్. సో ఇక్కడ మనం తీసుకున్న 3 కాన్సెప్ట్స్ లో కీ షెడ్యూలింగ్ అండ్ జనరేషన్, ఓకే, ద లాస్ట్ వన్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో ఫస్ట్ వన్ కీ జనరేషన్ కి వచ్చేసరికి మనకి వేరియబుల్ లెంగ్త్ ఆఫ్ కీ అంటే మనం అసలు కీ సైజ్ ఎంత తీసుకుంటున్నాము అంటే దట్ ఈస్ 1 to 256 వరకు మనం కీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద లెంగ్త్ మీరు ఎంత అయినా కూడా తీసుకోవచ్చు, కానీ మినిమం 1 నుంచి 256 వరకు మీకు తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఎస్ అనే ఒక స్టేట్ వెక్టార్ ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ 1 to 256 మీన్స్ మనం ఇక్కడ ఇనిషియలైజింగ్ 0తో ఇనిషియలైజ్ చేస్తాం. సో దట్ ఈస్ 0 to 256 అంటే 0తో ఇనిషియలైజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద లాస్ట్ వాల్యూ 255. సో S of 0 to S of 255 వరకు టోటల్ 1 to 256 నుంచి మనం ఇనిషియలైజ్ చేసుకుంటూ వెళ్తాం ఇన్ స్టేట్ వెక్టర్. సో ఇక్కడ 256 ఎంట్రీస్ కి ఏ కే ఈజ్ జనరేటెడ్ అంటే ఒక కే అనే కీతో మనం జనరేట్ చేసుకుంటూ వెళ్తాం. సో దానికి మనం స్టేట్ వెక్టార్ కి ఎస్ అనే దాంతో ఇనిషియలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ కీ షెడ్యూలింగ్ వచ్చేసరికి ఏంటంటే 0 to 255 కి ఈక్వల్ గా ఎస్ ఎంట్రీస్ అనేవి తీసుకుంటూ వెళ్తాం.
సో దానికోసం ఇక్కడ ఈక్వల్ గా మనం వెళ్ళటం కోసం నెంబర్ ఆఫ్ టైమ్స్ పెర్ఫార్మ్ చేయటం కోసం మనం తీసుకునేది ఒక టెంపరరీ వెక్టార్. ఈ టెంపరరీ వెక్టార్ కూడా దీనికి ఈక్వల్ గా మనం తీసుకోవాలి కాబట్టి దాని యొక్క లెంగ్త్ కూడా 256 కి దగ్గరగా మనం 0 to 255 అనేది అలాట్ చేసుకుంటూ వెళ్తాం. సో దానికి సంబంధించి మీకు నేను లాజిక్స్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది సైజ్ ఆఫ్ ఎస్ ఎరే మీద మనం బేస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ షెడ్యూలింగ్ అనే దానికి ఏంటంటే మనకి నార్మల్ గా ఎస్ ఎరే సైజ్ అనేది సపోజ్ మీరు 5 తీసుకున్నారు అనుకోండి. ఎస్ ఎరే సైజ్ అనేది ఎప్పుడైతే మీరు 5 తీసుకున్నారో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆటోమేటిక్ గా ఏమవుతుంది 0 to 4 అవుతాయి. అంటే టోటల్ 5 కాబట్టి మనం 0 తో ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి అండ్ సో ఆన్ 4. సో మనం ఒకవేళ 8 తీసుకుంటే దట్ ఈస్ 0 to 7, 4 తీసుకుంటే 0 to 3. సో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనం నెంబర్ ఆఫ్ అక్కడ లెంగ్త్ ని బేస్ చేసుకుని వెళ్తున్నాం. సో ఇక్కడ మనం తీసుకునేది ఒకసారి అల్గోరిథం కి సంబంధించిన స్టెప్స్. j ఈక్వల్ టు 0, j ఈక్వల్ టు 0 మీన్స్ అండ్ ఫర్ i ఈక్వల్ టు 0 to 255. సో ఇక్కడ i ఈక్వల్ టు 0 to 255 దగ్గర మనం కంటిన్యూ చేసేటప్పుడు j ఈక్వల్ టు j ప్లస్ s ఆఫ్ i ప్లస్ t ఆఫ్ i mod 256. వాట్ ఈస్ 256? మాక్సిమం సైజ్. సో ఇక్కడ మీరు మాక్సిమం సైజ్ 8 తీసుకుంటే మీకు ఇక్కడ mod 8 వస్తుంది. అదే 5 తీసుకుంటే mod 5 వస్తుంది. సో ఫస్ట్ వాల్యూ j ఈక్వల్ టు 0 ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇక్కడ j 0 ప్లస్ s ఆఫ్ 0 ప్లస్ t ఆఫ్ 0. నేను నెక్స్ట్ మళ్ళీ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేట్మెంట్స్ అర్థం అవడం కోసం j 0 ప్లస్ s ఆఫ్ 0 ప్లస్ t ఆఫ్ 0 మోడ్ మనం తీసుకున్న మాక్సిమం సైజ్ 5 అయితే 5, 8 అయితే 8. సో ఇలా మనం తీసుకుంటున్నాం. దెన్ ఇక్కడ వచ్చిన వాల్యూని బట్టి మనం స్వాప్ ఆఫ్ s ఆఫ్ i, s ఆఫ్ j, s ఆఫ్ i ని s ఆఫ్ j ని 2 వాల్యూస్ ని మనం స్వాప్ చేస్తున్నాం. సో ఈ లాజిక్ లో s ఆఫ్ i మీన్స్ స్టేట్ వెక్టర్ అండ్ t ఆఫ్ i మీన్స్ కీ అరే, అంటే దట్ ఈస్ టెంపరరీ వెక్టర్. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగా t మీన్స్ టెంపరరీ వెక్టర్. సో దిస్ ఈస్ ద కీ షెడ్యూలింగ్. నెక్స్ట్ కీ స్ట్రీమ్ జనరేషన్ చూడండి. కీ స్ట్రీమ్ జనరేషన్ లో కూడా మనం i and j వాల్యూస్ బోత్ ఇనిషియలైజ్డ్ విత్ 0 వైల్ ఆఫ్ ట్రూ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. i ఈక్వల్ టు i ప్లస్ 1 mod 256. అగైన్ ఇక్కడ కూడా మనం ఏదైతే కీ స్ట్రీమ్ జనరేషన్ కి సంబంధించి మాక్సిమం సైజ్ తీసుకుంటున్నామో దట్ మాక్సిమం సైజ్ అండ్ j ఈక్వల్ టు j ప్లస్ s ఆఫ్ i mod 256. దెన్ స్వాప్ s ఆఫ్ i, s ఆఫ్ j. ఇక్కడ వన్ స్వాప్ చేసిన తర్వాత టెంపరరీ అరేలోకి ఏదైతే ఉందో టెంపరరీ వెక్టార్ లోకి s ఆఫ్ i ప్లస్ s ఆఫ్ j mod 256 నుంచి వచ్చిన వాల్యూని మనం అసైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ కీ స్ట్రీమ్ జనరేషన్. సో టోటల్ మనకి 3 స్టెప్స్ లో కీ షెడ్యూలింగ్, కీ స్ట్రీమ్ జనరేషన్ అండ్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ అరే అనేది 0, 1, 2, 3, 4, 5, 6, 7 టోటల్ మనం తీసుకున్న సైజ్ 8 అనుకుంటే కనుక 0 నుంచి 7 వరకు వాల్యూస్ తీసుకున్నాం. సో దెన్ కీ అరే, నేను తీసుకున్న కీ అరే వచ్చేసరికి 1, 2, 3, 6. దెన్ ప్లెయిన్ టెక్స్ట్. సో ప్లెయిన్ టెక్స్ట్ అనేది నేను 1, 2, 2 అనేది తీసుకున్నాం అనుకుందాం. సో ఇక్కడ ఎస్ అరే సైజ్ 8 బిట్స్ కాబట్టి కీ అరే అనేది 4 బిట్స్. ఇప్పుడు టీ అరే అనేది ఏమవుతుంది, అగైన్ మనం ఏదైతే ఇక్కడ ఎస్ అరే సైజ్ తీసుకున్నామో అదే సైజ్ తో టీ అరే తీసుకోవాలి. సో టూ అరే వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఏదైతే కీ తీసుకున్నామో దాన్ని రిపీటెడ్ గా తీసుకుంటాం. 1, 2, 3, 6, 1, 2, 3, 6. సో టోటల్ 8 బిట్స్, ఇక్కడ కూడా 8 బిట్స్. సో అలా మనం ఏంటంటే ఎస్ అరేకి టీ అరేని ఈక్వల్ చేయడం కోసం ఏదైతే కీ అరే ఉందో ఆ కీ అరేని డబల్ టైమ్స్ తీసుకుంటాం. సో అలా టీ అరే తీసుకుని మనం ఎస్ అరేకి ఈక్వల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఫర్ i ఈక్వల్ టు 0 to 7 మనం తీసుకున్న లాజిక్ ప్రకారం 0 to ద మాక్సిమం సైజ్ 8 కాబట్టి 7, 0 to 7, 0 to 7 దగ్గర j ఈక్వల్ టు j వాల్యూ ప్రెసెంట్ ఎంత ఉంది 0 ప్లస్ s ఆఫ్ 0. s ఆఫ్ 0 లో మనకి ఏ వాల్యూ ఉంది ప్రెసెంట్ 0, దట్ ఈస్ 0 ప్లస్ t ఆఫ్ 0 లో ఏ వాల్యూ ఉంది 1. సో 1. సో 1 mod 7, 1 mod 7. సో ఇక్కడ టోటల్ సైజ్ కాబట్టి మీరు 0 to 255 అండ్ ఇక్కడ టోటల్ సైజ్ 8 కాబట్టి 8. 1 mod 8 is nothing but 1. స్వాప్ ఆఫ్ s of I value is 0 and j value is 0.
సో స్వాప్ ఆఫ్ ఎస్ ఆఫ్ జీరో అయితే మీకు ఇక్కడ జే వాల్యూ అనేది చేంజ్ అయింది. జే వాల్యూ ఏమొచ్చింది ఫైనల్ గా ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 1 వచ్చింది. సో ఎస్ ఆఫ్ జీరోని ఎస్ ఆఫ్ 1ని మనం ఏం చేస్తున్నాం స్వాప్ చేస్తున్నాం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఒక 2-3 ఇటరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తే మీకు క్లియర్ కట్ వస్తుంది. సో సింపుల్ గా ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఎస్ ఆఫ్ జీరో ఎస్ ఆఫ్ 1 అనేది మనం స్వాప్ చేయాలి. ఎస్ ఆఫ్ జీరోలో ఏముంది 0 ఉంది అండ్ ఎస్ ఆఫ్ 1లో ఏముంది 1 ఉంది. సో ఇక్కడ మనం 1 0 2 3 4 5 6 7 ఇలా మనం వాల్యూస్ ని స్వాప్ చేసుకున్నాం. సో ఇక్కడ 0 1 ని 1 0 కింద స్వాప్ చేసుకున్నాం అండ్ సో ఆన్. నెక్స్ట్ I ఈక్వల్ టు 1 to 7 2 to 7 3 to 7 4 to 7 5 to 7 ఇలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా మనం వాల్యూని చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేసిన తర్వాత ఫైనల్ గా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఇలా మనకి ఏంటంటే కీ స్ట్రీమ్ జనరేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా స్ట్రీమ్ జనరేషన్ జరిగిన తర్వాత మనం చేసే పెర్ఫార్మెన్స్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ లో కూడా మీరు ఇక్కడ ఒకసారి ఫైనల్ గా చూస్తే అర్థమవుతుంది. ఇనీషియల్ వెక్టార్, సో ఫస్ట్ ఇనీషియలైజ్ వెక్టార్ మనం అక్కడ ఎస్ వెక్టార్ తీసుకున్నాము అండ్ టెంపరీ వెక్టార్ తీసుకున్నాం. సో ఇనీషియల్ వెక్టార్ చేసిన తర్వాత విత్ సీక్రెట్ కీ తో టీ అరే అనేది అండ్ ఇనిషియల్ వెక్టర్ తో ఎస్ అరే అనేది తీసుకున్నాం. సో బోత్ కాంబినేషన్స్ పెర్మ్యూటెడ్. దెన్ ఫైనల్లీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ కి కానీ సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ కి కానీ విత్ ఎగ్జార్ ఆపరేషన్ కి ప్లెయిన్ టెక్స్ట్ తో కాంబినేషన్ గా మనం కీ స్ట్రీమ్ తీసుకుంటున్నాం. సో ఈ బోత్ కాంబినేషన్స్ వి గెట్ సైఫర్ టెక్స్ట్ ఆర్ సైఫర్ టెక్స్ట్ విత్ కీ స్ట్రీమ్ విత్ ఎగ్జార్ ఆపరేషన్ వి గెట్ ప్లెయిన్ టెక్స్ట్, దట్ ఈస్ డిక్రిప్షన్. సో ఇలా ఏంటంటే ఎన్క్రిప్షన్ కైనా డిక్రిప్షన్ కైనా ఒకే కీ ప్రొసీజర్ ని ఫాలో అవటం వల్ల దీన్నే మనం సిమెట్రిక్ ప్రొసీజర్ అంటాం. ఎసిమెట్రిక్ ప్రొసీజర్ లో మనం డిఫరెంట్ కీస్ డిఫరెంట్ జనరేషన్స్ చేసుకుంటాం. బట్ సిమెట్రిక్ ప్రొసీజర్స్ వచ్చేసరికి సేమ్ కీస్ యూజ్ చేస్తాం విత్ ఎన్క్రిప్షన్ కి అండ్ డిక్రిప్షన్ కి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ RC4 అల్గోరిథం. మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో RC4 అల్గోరిథం కి ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసిన తర్వాత అప్పుడు ఈ అల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బెటర్ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి.